రైల్వే చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టం. జమ్మూ నుంచి శ్రీనగర్ మధ్య అత్యంత వేగవంతమైన వందే భారత్ రైలు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కశ్మీర్ లోయను మిగతా దేశంతో అనుసంధానించే ఈ రైలు కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదు, ఇది భారతదేశపు ఇంజనీరింగ్ సామర్థ్యానికి ప్రతీక. హిమాలయాల వంటి కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో, మంచు కురిసే లోయల్లో వందే భారత్ వంటి సెమీ హై స్పీడ్ రైలును నడపడం అనేది ఒక పెద్ద సాహసం. ఉధంపూర్ టు శ్రీనగర్ టు బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టు పూర్తి కావడంతో ఈ కల సాకారమైంది. గతంలో జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్లాలంటే రోడ్డు మార్గంలో గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వచ్చేది. ముఖ్యంగా శీతాకాలంలో మంచు పడడం వల్ల రోడ్డు మూసుకుపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు వందే భారత్ అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గిపోయింది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ సురక్షితంగా ప్రయాణించేలా ఈ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. వందే భారత్ లో ఉండే అత్యాధునిక వసతులు పర్యాటకులకు విమాన ప్రయాణ అనుభూతిని కలిగిస్తాయి. ఈ రైలు ప్రయాణం పర్యాటక రంగంలో సరికొత్త విప్లవం తీసుకురాబోతోంది. కశ్మీర్ అందాలను రైలు కిటికీలో నుంచి చూస్తూ సాగే ఈ ప్రయాణం పర్యాటకులకు మర్చిపోలేని అనుభూతిని ఇస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడడం వల్ల రక్షణ వ్యవస్థలు కూడా ఎంతో మేలు జరుగుతోంది. లోయలో నివసించే ప్రజలకు ఇది ఒక గొప్ప బహుమతి అని చెప్పవచ్చు. అభివృద్ధి పథంలో కశ్మీర్ దూసుకుపోవడానికి వందే భారత్ ఒక ఇంజిన్ లా పనిచేస్తోంది. ఈ మార్గంలో రైలును నడపడానికి ట్రాక్ల పైన ప్రత్యేకమైన భద్రత ఏర్పాటు చేశారు. లోయలోని ప్రతి పల్లెను దేశ రాజధానితో అనుసంధానించి ఈ ప్రక్రియలో ఎన్నో సాంకేతిక అడ్డంకులను అధిగమించారు. -డిగ్రీల చలిలో కూడా పనులు ఆపకుండా పూర్తి చేసిన తీరు అద్భుతం. ఈ రైలు మార్గం కేవలం పట్టాలు మాత్రమే కాదు, కశ్మీరీల ఆశల వారధి. జమ్మూ టు శ్రీనగర్ మార్గంలో వందే భారత్ ప్రయాణం ప్రపంచంలోని అత్యంత సుందరమైన రైలు మార్గాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ ప్రయాణంలో రైలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ వంతెనపై నుంచి దూసుకుపోతోంది. మేఘాల మధ్య నుంచి ప్రయాణిస్తున్నట్లుగా ఉండే ఈ దృశ్యం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. హిమాలయ పర్వతాలను తొలిచి నిర్మించిన పొడవైన సొరంగాల గుండా రైలు వెళ్తున్నప్పుడు కలిగే అనుభూతి అద్భుతం. ఈ మార్గంలో ఉండే మంచు కొండలు, ఆకుపచ్చని లోయలు, పారే నదులు ప్రయాణికులకు కనువిందు చేస్తాయి. వందే భారత్ రైలులో ఉండే విశాలమైన కిటికీలు ఈ అందాలను చూడడానికి వీలుగా ఉంటాయి. ఇక సెల్ఫ్ ప్రొఫైల్డ్ ఇంజిన్ టెక్నాలజీ వల్ల ఎత్తైన ప్రదేశాల్లో కూడా ఈ రైలు వేగంగా ప్రయాణించగలదు. శీతాకాలంలో -డిగ్రీల చలిలో కూడా రైలు లోపల ఉష్ణోగ్రత ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. అలా ఉండేలా క్లైమేట్ కంట్రోల్ వ్యవస్థను రైలులో ఏర్పాటు చేశారు. ఈ రైలు అందుబాటులోకి రావడం వల్ల కశ్మీర్ పర్యాటక రంగం ప్రపంచ స్థాయికి చేరుకుంటుంది. గతంలో శ్రీనగర్ చేరుకోవడం కష్టమని భావించిన వారు ఇప్పుడు సౌకర్యవంతంగా వందే భారత్ లో ప్రయాణించవచ్చు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద ఊతాన్ని ఇస్తుందని అంటున్నారు స్థానికులు. పర్యాటకుల సంఖ్య పెరగడం వల్ల హోటళ్లు, రవాణా, హస్తకళల రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. భారతీయ రైల్వే చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల కశ్మీర్ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. లోయలోని ప్రతి పల్లె ఇప్పుడు దేశ రాజధానితో నేరుగా అనుసంధానమవుతోంది. ఇది కేవలం రైలు ప్రయాణం మాత్రమే కాదు, ఇది మన దేశపు ఐక్యతను చాటి చెప్పే ఒక అద్భుత ప్రస్థానం. వందే భారత్ రాకతో కశ్మీర్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. పర్వతాల మధ్య అత్యంత వేగంతో ప్రయాణించడం అనేది భారతీయ రైల్వే సాధించిన గొప్ప విజయం. ఈ ప్రయాణంలో పర్యాటకులు లోయలోని అసలైన సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. ప్రతి మలుపులోనూ ప్రకృతి కొత్త రంగులతో పలకరిస్తూ ఉంటుంది. అందమైన రంగులతో ముస్తాబైన వందే భారత్ రైలు ఇప్పుడు కశ్మీర్ అభివృద్ధికి కొత్త రెక్కలు తొడిగింది. వందే భారత్ రైలు కేవలం వేగానికి మాత్రమే కాదు, భద్రతకు కూడా మారుపేరుగా చెబుతున్నారు నిపుణులు. జమ్మూ టు శ్రీనగర్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో రైలు నడపడం వల్ల భద్రతపై రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రైల్లో కవచ్ అనే స్వదేశీ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది ఒకే ట్రాక్ పై 2 రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా బ్రేకులు వేసి ప్రమాదాన్ని నివారిస్తుందట. ఇక అలాగే హిమాలయాల్లో వచ్చే భూకంపాలు లేదా కొండచెరలు విరిగిపడడం వంటి విపత్తులను తట్టుకునేలా ట్రాక్లను డిజైన్ చేశారట. ఇక సెన్సార్ల సహాయంతో పట్టాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. వందే భారత్ లో ఉండే అత్యాధునిక సీటింగ్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పరిశుభ్రమైన బయో టాయిలెట్లు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాయి. రైలులోని ప్రతి కోచ్ లో సీసీటీవీ కెమెరాలు, అత్యవసరంగా కమ్యూనికేట్ చేయడానికి టాక్ బ్యాక్ సిస్టమ్లు ఉన్నాయి. వైకల్యం ఉన్న వారి కోసం ప్రత్యేకమైన ర్యాంపులు, సీట్లను ఏర్పాటు చేశారు. ఈ రైలు వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతోంది. రోడ్డు మార్గంలో బస్సులో ప్రయాణించడం కంటే రైలులో ప్రయాణించడం వల్ల ఇంధనం ఆదా అవుతోంది. కశ్మీర్ లోయలోని స్వచ్ఛమైన వాతావరణాన్ని కాపాడడానికి వందే భారత్ వంటి ఎలక్ట్రిక్ రైళ్లు ఎంతో అవసరం.
లోయలో పండే ఆపిల్స్, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను వేగంగా మార్కెట్లకు చేరవేసేందుకు కూడా భవిష్యత్తులో ఈ మార్గం ఉపయోగపడబోతోంది. ఇక దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి పర్యాటకులు నేరుగా కశ్మీర్ లోయకు వచ్చేలా భవిష్యత్తులో మరిన్ని వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. ఇది కశ్మీర్ ను గ్లోబల్ టూరిజం హబ్ గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. రైలు లోపల ఉండే నిశ్శబ్ద వాతావరణం ప్రయాణాన్ని మరింత సుఖవంతం చేస్తోంది. కశ్మీర్ లోయలో నివసించే సామాన్యుడికి ఈ రైలు మార్గం ఒక గొప్ప వరప్రసాదం. అంతేకాదు దేశంలోని నగరాల మధ్య దూరం తగ్గి విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలు కశ్మీరీ ప్రజలకు మరింత దగ్గరవుతాయి. ఒకప్పుడు అసాధ్యమని భావించిన ఈ మార్గం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చడం భారతదేశపు పట్టుదలకు నిదర్శనం. హిమాలయ పర్వతాల మధ్య పట్టాలు పరవడం, వాటిపై సెమీ హైస్పీడ్ రైలును నడపడం భారత రైల్వేల గొప్పదనానికి సాక్ష్యం. ఒకప్పుడు కశ్మీర్ వెళ్లాలంటే రోజుల తరబడి ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అది కేవలం గంటల పనిగా మారింది. ఈ రైలు మార్గం కశ్మీర్లోని సామాన్య ప్రజల కష్టాలను తీరుస్తోంది. విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. కశ్మీర్ లోయలో నెలకొన్న అనిశ్చితిని తొలగించి శాంతి, అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పన చాలా ముఖ్యం. ప్రపంచం మొత్తం ఇప్పుడు భారతదేశపు రైల్వే నెట్వర్క్ వైపు ఆశ్చర్యంగా చూస్తోంది. పర్వతాల్లో రైలు నడపడంలో మన ఇంజనీర్లు ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పుతున్నారు. వందే భారత్ ప్రయాణం కేవలం గమ్యాన్ని చేరడమే కాదు, అది ఒక అనుభూతిని పొందడం. హిమాలయాల లోయల గుండా వెళ్తున్నప్పుడు కలిగే ఆత్మీయత, ప్రకృతి అందాలు మనసును పలకరిస్తాయి. భవిష్యత్తులో లడఖ్ వరకు కూడా రైలు మార్గం విస్తరిస్తే అది మరింత గొప్ప విజయం అవుతోంది. కశ్మీర్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిన వేళ దేశమంతా గర్వించే క్షణం ఇది. రైలు పట్టాలపై వందే భారత్ వేగం దేశ ప్రగతి వేగాన్ని ప్రతిబింబిస్తోంది. అఖండ భారత్ ను రైలు పట్టాల ద్వారా ఏకం చేసే ఈ ప్రయత్నం తరతరాలకు గుర్తుండిపోతోంది. కశ్మీర్లో రైలు కూత ఇప్పుడు మరింత ఉత్సాహంగా, వేగంగా వినిపిస్తోంది. ఈ చారిత్రక ఘట్టంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని అభినందించాల్సిందే. వందే భారత్ టు కశ్మీర్ లోయలో సరికొత్త వెలుగులు నింపబోతోంది. పర్యావరణ హితమైన రవాణా దిశగా ఇదొక మైలురాయి. భవిష్యత్తులో కశ్మీర్ పర్యాటకం ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలుస్తోంది. భారత్ సాధించిన ఈ విజయం అంతర్జాతీయ వేదికలపై దేశ గౌరవాన్ని పెంచుతోంది. ప్రతి మలుపులోనూ ప్రకృతి అందాలను చూపిస్తూ సాగే ఈ ప్రయాణం పర్యాటకుల మనసు గెలుచుకుంటోంది. కశ్మీర్ లోయ ఈ సౌకర్యాలతో ఇక దేశంతో మరింత విడదీయలేని బంధాన్ని పెంచుకోబోతోంది.